సరిగ్గా 4 ఏళ్ల క్రితం 2022లో జరిగిన ఒక అద్భుతం ప్రపంచం చరిత్రను, సైన్స్ను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. అంటార్కిటికాలో అత్యంత ప్రమాదకరమైన వెడెల్ సముద్రంలో సుమారుగా 10,000 అడుగుల లోతులో సైంటిస్టుల కెమెరాకు ఒక అంతు చిక్కని నీడ కనిపించింది. సూర్యరశ్మి కూడా చేరని ఆ చీకటి ప్రపంచంలో గడ్డకట్టే నీటి అడుగున ఒక భారీ ఓడ దర్జాగా నిలబడుంది. అదేదో సాధారణ శకలం కాదు. సరిగ్గా 107 ఏళ్ల క్రితం మునిగిపోయిన సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్కు చెందిన గొప్ప ఓడ. దాని పేరు ఎండ్యూరెన్స్. ఆ ఓడ వెనుక భాగంలో బంగారు అక్షరాలతో రాసిన పేరది. 1915లో ఎంత స్పష్టంగా ఉందో ఇన్నేళ్ల తర్వాత కూడా అంతే మెరుస్తూ ఉంది ఆ పేరు. షాకిల్టన్ చెప్పిన ఆ నమ్మశక్యం కాని కథ కేవలం కట్టుకథ కాదని, అది చరిత్రలో జరిగిన ఒక అతిపెద్ద నిజమని ఈ ఆవిష్కరణ నిరూపించింది. ఈ మిస్టరీకి అసలు కారణం 1914 నాటి కాలంలో దాగి ఉంది. అప్పట్లో ప్రపంచమంతా మొదటి ప్రపంచ యుద్ధం భయంలో వణికిపోతోంది. ఆ సమయంలో సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ ఒక పెద్ద కల కన్నాడు. అంటార్కిటికాలోని ఆ మంచు ఎడారిని కాలినడకన దాటాలనేది ఆయన లక్ష్యం. అప్పటి వరకు మనిషి అక్కడికి వెళ్లడమే ఒక పెద్ద కలతో సమానం. అందుకే ఆయన చేసిన ఆలోచనను ప్రపంచం ఒక పిచ్చితనంగా చూసింది. దీనికోసం షాకిల్టన్ న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇచ్చాడు. అది చరిత్రలోని అత్యంత భయంకరమైన ప్రకటన. అందులో ఒక ప్రమాదకరమైన ప్రయాణానికి కొంతమంది ధైర్యవంతులైన యువకులు కావాలని రాశాడు. జీతం తక్కువ, గడ్డకట్టే చలి, నెలల తరబడి కారు చీకటి, ప్రాణాలకు గ్యారంటీ ఉండదు అని స్పష్టంగా చెప్పేశాడు. కానీ సక్సెస్ అయితే మాత్రం గొప్ప పేరు, గౌరవం దక్కుతాయని కూడా ఆ ప్రకటనలో వివరించాడు. ఆ ప్రకటన చదివి వేలాది మంది యువకులు ఆ మరణయాత్రకు సిద్ధపడ్డారు. ఏదో తెలియని అదృశ్య శక్తి వాళ్లను లాగినట్లుగా ముందుకొచ్చారు. వాళ్లలోంచి ఒక 27 మంది ధైర్యవంతులను షాకిల్టన్ తన టీం కోసం ఎంచుకున్నాడు. తాము ఎక్కబోయే ఎండ్యూరెన్స్ ఓడ తమ పాలిట సమాధి అవుతుందా లేక చరిత్ర సృష్టిస్తుందా అనేది అప్పుడు వాళ్ళకి తెలీదు. 1914 డిసెంబర్ నెలలో ఆ ఓడ సౌత్ జార్జియా తీరాన్ని దాటి ముందుకు కదిలింది. సముద్రం రంగు నెమ్మదిగా నీలం నుంచి నలుపు రంగులోకి మారిపోతోంది. ఎందుకంటే అక్కడ సూర్యుడు కనిపించడం చాలా అరుదు. ఓడ అంటార్కిటికాకు దగ్గరవుతున్న కొద్దీ నీటిపైన పెద్ద పెద్ద మంచుగడ్డలు కనిపించడం మొదలైంది. వెడెల్ సముద్రంలోని ఆ రాక్షస మంచు కొండలు ఓడను చుట్టుముట్టడం స్టార్ట్ చేశాయి. చివరికి షాకిల్టన్ ఏది జరగకూడదని భయపడ్డాడు. 1915 జనవరి నాటికి అదే జరిగింది. ఎండ్యూరెన్స్ ఓడ మంచు చక్రవ్యూహంలో పూర్తిగా చిక్కుకుపోయింది. అక్కడి నుంచి బయటపడడం ఇక అసాధ్యం. ఆ ఓడ ఇప్పుడు సముద్రం అలల మీద కాకుండా తేలియాడుతున్న ఒక మంచు దీవిపై నిలబడింది. నెలల తరబడి అక్కడ భయంకరమైన చీకటి అలుముకుంది. ఆ నిశ్శబ్దంలో మంచు పగులుతున్న శబ్దాలు మాత్రమే వినిపించేవి. అవి వినడానికి ఒక దెయ్యం నవ్వుతున్నట్లుగా చాలా భయంకరంగా ఉండేవి. షాకిల్టన్తో పాటు ఆ 27 మందికి సమయం ఆగిపోయినట్లు అనిపించింది. రక్తాన్ని సైతం గడ్డకట్టించే చలి వాళ్లను వణికిస్తోంది. ఆ 28 మంది ఆ నరకంలోనే ఎన్నో నెలలు గడిపారు. ఆ కారు చీకట్లో తమను తాము ఎలా బ్రతికించుకోవాలి అన్నదే వాళ్ల ముందున్న అతిపెద్ద సవాల్. ఓడలో ఉన్న రేషన్ ఆహారం క్రమంగా అయిపోవడంతో ప్రకృతితో వాళ్ల పోరాటం మొదలైంది. బతకడం కోసం మంచు మీద కనిపించే పెంగ్విన్లు, సీల్ జంతువులను వేటాడడం స్టార్ట్ చేశారు. వాటి పచ్చి మాంసాన్ని తింటూ వాటి కొవ్వును మంట కోసం వాడుకున్నారు. ఆ జంతువుల చర్మాన్ని కాల్చుకుంటూ ఆ 28 మంది తమను తాము చలి నుంచి కాపాడుకునేవాళ్లు. రాత్రిపూట ఉష్ణోగ్రత -40 డిగ్రీస్, -50 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆ సమయంలో అందరూ చిన్న చిన్న క్యాబిన్లలో ఒకరినొకరు హత్తుకుని పడుకున్నారు. అంటార్కిటికాలో ఉండే జంతువులు కూడా చలిని తట్టుకోవడానికి అదే టెక్నిక్ వాడుతూ ఉంటాయి. వాళ్ళు అంత సులభంగా ఓటమిని అంగీకరించే మనుషులు కాదు కదా మరి. అయితే ఈ శారీరక పోరాటం కంటే వాళ్ళ మానసిక పోరాటం ఇంకా కష్టం. అందరినీ పిచ్చివాళ్లు కాకుండా కాపాడేందుకు షాకిల్టన్ ఒక కఠినమైన దినచర్యను ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు మంచు మీద ఫుట్బాల్ ఆడటం, రాత్రిళ్ళు ఓడ లోపల పాటలు పాడుకోవడం తప్పనిసరి చేశాడు. మనసు ఓడిపోతే ఆ మంచు వాళ్లను మింగేస్తుందని వాళ్ళందరికీ తెలుసు. కనీసం ఒక్క వెలుతురు రేఖ కూడా లేకపోయినా వాళ్ల మనసుల్లో ఆశలు మాత్రం చిగురిస్తున్నాయి. కరిగిన మంచునీటిని వడగట్టుకుని తాగేవాళ్లు. కొద్దిగా వేడినిచ్చే ప్రతి వస్తువును మంటల్లో వేసేవారు. ఆ తెల్లటి ఎడారిలో వాళ్ళు కేవలం బతకడం లేదు, తమ ఉనికి కోసం పోరాడుతున్నారు. అక్కడ గడిచే ప్రతి క్షణం ఒక అద్భుతం లాంటిదే. ఆ 28 మంది కళ్ళు ఎప్పుడూ ఆకాశం వైపే చూసేవి. సూర్యుడి వేడి ఆ మంచును కరిగించి తమ ఓడను మళ్లీ అలల మీదకు చేరుస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అంటార్కిటికా భూమికి దక్షిణాన ఉండడం వల్ల అక్కడ వాతావరణం మన ఇండియా లాంటి దేశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మనకు మే, జూన్ నెలల్లో ఎండలు మండిపోతే అక్కడ మాత్రం గజగజ చలి వణికిస్తుంది. అలాగే మనకు డిసెంబర్లో చలుంటే వాళ్లకు మాత్రం అప్పుడే ఎండాకాలం పీక్స్లో ఉంటుంది. అంటే షాకిల్టన్ టీం తమ ప్రయాణాన్ని డిసెంబర్ ఎండాకాలంలో మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. అందుకే వాళ్ళు మళ్లీ ఎండాకాలం వచ్చే వరకు, అంటే కనీసం అక్టోబర్ వరకు ఎదురు చూడక తప్పలేదు.
అలా ఆ భయంకరమైన పోరాటంలో 9 నెలలు గడిచిపోయాయి. చలి కూడా కొద్దిగా తగ్గింది. కానీ అక్టోబర్ రాగానే వాళ్లకు ఊరట దక్కకపోగా కష్టాలు మరింత పెరిగాయి. ఆకాశంలో సూర్యుడు కనిపిస్తున్న ఆ ఎండ మంచును కరిగించకుండా మరింత ప్రమాదకరంగా మార్చేసింది. 1915 అక్టోబర్ నెలలో ప్రకృతి తన అసలు రూపాన్ని చూపించింది. ఆ మంచు పొరలు ఎండ్యూరెన్స్ ఓడను నలిపేయడం మొదలుపెట్టాయి. సముద్రం లోపల ఉండే బలమైన ప్రవాహాలు, పైనుంచి వీచే తుపాను గాలులు లక్షలాది టన్నుల మంచును ఒకే దిశగా నెట్టేశాయి. దీనివల్ల ఏర్పడిన ఒత్తిడిని ఊహించడం కూడా కష్టం. పూర్తిగా కలపతో తయారైన ఎండ్యూరెన్స్ ఓడ ఆ మంచుగడ్డల మధ్య నలిగిపోతోంది. ఆ రాక్షస ఒత్తిడిని తట్టుకోలేక ఎన్నో అడుగుల మందం ఉన్న ఆ ఓడ కలప అగ్గిపుల్లలా విరిగిపోయింది. ఆ సమయంలో ఓడ లోపల నుంచి వస్తున్న శబ్దాలు చూస్తే ఏదో ప్రాణి తన చివరి శ్వాసతో ఆక్రోశిస్తున్నట్టు అనిపించింది. 1915 అక్టోబర్ 27న షాకిల్టన్ అలాగే ఓడ కెప్టెన్ ఫ్రాంక్ ఓర్లిస్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఓడను వదిలేసి అందరూ మంచుపైకి వచ్చేయాలని ఆదేశించారు. తమ కళ్ల ముందే తమ ఇల్లు, తమ ఏకైక ఆశ ముక్కలైపోవడం చూసిన వాళ్లకు అత్యంత బాధ కలిగింది. నవంబర్ చివరి నాటికి ఎండ్యూరెన్స్ పూర్తిగా విరిగిపోయి ఆ సముద్రపు అట్టడుగున చేరిపోయింది. ఇప్పుడు ఆ 28 మంది ఎలాంటి ఓడ లేకుండా, బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ లేకుండా ఆ మంచు ముక్క మీద ఒంటరిగా మిగిలిపోయారు. వాళ్ల ముందు ఏ దారి లేదు, ఏ గమ్యం లేదు. ప్రాణాలతో బ్రతికి బట్టగట్టడం, ఒక చిన్న ఆశ పెట్టుకోవడం మాత్రమే. సరిగ్గా ఇక్కడే ఈ కథను అమరంగా మార్చిన ఒక గొప్ప చరిత్ర సాక్ష్యం బయటపడింది. ఓడ నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతున్న సమయంలో ఫోటోగ్రాఫర్ ఫ్రాంక్ హార్లీ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చల్లటి నీళ్లలోకి దూకేశాడు. తను ఎన్నో నెలల పాటు కష్టపడి తయారు చేసిన ఆ అరుదైన ఫోటోల గ్లాస్ నెగిటివ్ పేపర్స్ను ఆయన సురక్షితంగా కాపాడుకున్నాడు. ఆ ఫోటోలో ఆ ఓడ ఒక అస్థిపంజరంలాగా మంచులో ఎలా చిక్కుకుపోయిందో ఈ రోజుకి మనం చూడొచ్చు. ఆ 28 మంది ఆ నిర్మానుష్య ప్రదేశంలో తమ ప్రాణాల కోసం ఎలా పోరాడారో ఆ చిత్రాలు చెబుతున్నాయి. ఈ ఫోటోలను ప్రపంచం చూడకపోతే తమ పోరాటాన్ని ఎవరూ నమ్మరని షాకిల్టన్, ఫోటోగ్రాఫర్ హార్లీకి ముందే తెలుసు. ఈ రోజు ఈ ఫోటో కేవలం చరిత్ర కాదు, ప్రతి ఒక్కరూ సలాం చేసే వాళ్ళ ధైర్యానికి అవి సజీవ సాక్ష్యాలు. తమ ఓడను కోల్పోయిన తర్వాత ఆ 28 మంది పడిన కష్టం ఎవరి ఊహకు కూడా అందదు. శరీరంలో వేడి కోసం వాళ్ళు పెంగ్విన్లు, సీల్ జంతువుల రక్తాన్ని టీలాగా తాగేవారు. రాత్రిపూట వాళ్ల కాళ్ల కిందున్న మంచు అకస్మాత్తుగా పగులుతున్నప్పుడు భయం మరింత పెరిగిపోయేది. నెమ్మదిగా ఎండలు పెరగడంతో ఆ 28 మంది తలదాచుకున్న మంచుగడ్డ కరుగుతూ చిన్నగా మారిపోతోంది. దానిమీద అకస్మాత్తుగా పగుళ్ళొచ్చేవి. చాలాసార్లు తమ తోటి వాళ్ల టెంట్ ఆ పగుళ్లలో ఇరుక్కుపోయి త్రుటిలో ప్రాణాపాయం తప్పేది. చివరికి వాళ్ళు ఎలిఫెంట్ ఐలాండ్ తీరానికి చేరుకునేసరికి వాళ్ళ పరిస్థితి ప్రాణం ఉన్న శవాల్లా మారింది. ముఖం నిండా ఉప్పు పేరుకుపోయింది. చలికి వేళ్లు వంకర్లు తిరిగాయి. కానీ ఆ ద్వీపం కూడా వాళ్లకు సమాధిగా మారుతుందని షాకిల్టన్కు తెలుసు. ఎందుకంటే అక్కడికి ఎయిర్ రెస్క్యూ షిప్ వాళ్లను వెతుక్కుంటూ రాదు. అందుకే వాళ్ళంతా కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజుకి దాన్ని లీడర్షిప్కు ఒక గొప్ప ఉదాహరణ అంటారు. వాళ్ళ దగ్గర ఉన్న అతి చిన్న పడవ జేమ్స్ కాయిడ్ను సముద్రంలోకి దించారు. షాకిల్టన్ తన 5 సహచరులతో కలిసి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ జార్జియా వైపు బయలుదేరాడు. మిగిలిన 22 మందిని ఎలిఫెంట్ ఐలాండ్లో ఉంచేశాడు. 20 అడుగుల ఆ పడవకు అంటార్కిటికాలోని 60 అడుగుల రాక్షసాలకు మధ్య 16 రోజుల పాటు పెద్ద యుద్ధం జరిగింది. ఆ పడవకు కెప్టెన్ ఫ్రాంక్ ఓర్లెస్ నాయకత్వం వహించాడు. ఆయన ఏమీ సాధారణ కెప్టెన్ కాదు. పెద్ద పెద్ద మెషీన్లకు కూడా అర్థం చేసుకునే సముద్ర స్వభావం కలవాడు. సరైన దిశను తెలుసుకోవడానికి ఓర్లే రాత్రి పగలు నిద్రపోకుండా నక్షత్రాలను వెతుక్కునేవాడు. నరకం లాంటి ఆ 16 రోజుల ప్రయాణంలో ఓర్లెస్కు కేవలం 4 సార్లు మాత్రమే సూర్యుడు మసగ్గా కనిపించాడు. మేఘాల మధ్య నుంచి సూర్యుడు ఒక్క సెకను పాటు కనిపించిన ఓర్లే తన గడ్డ కట్టిన వేళ్లతో డైరీ తీసి ఆ ఊగుతున్న పడవ మీదే రీడింగ్ రాయడం మొదలుపెట్టాడు. పడవ ఎంత వేగంగా ఊగుతుందంటే ఆ సముద్రంలో పడిపోకుండా 2 మనుషులు ఆయన్ని గట్టిగా పట్టుకునేవారు. అలా కేవలం నక్షత్రాలు, ఒక చిన్న డైరీ సాయంతో సౌత్ జార్జియా దీవిని ఆయన ఎలా కనుక్కున్నాడో చూసి ఈనాటి సైంటిస్టులు ఆశ్చర్యపోతారు. సౌత్ జార్జియా చేరుకున్న తర్వాత కూడా వాళ్ల కష్టాలు తీరలేదు. వాళ్ళు ఆ దీవిలో ఎత్తైన శిఖరాలు, మంచు కొండలు ఉన్న వైపు దిగారు. మనుషులుండే ప్రాంతానికి చేరుకోవాలంటే అంతకు ముందు ఎవరూ అడుగుపెట్టని ఆ కొండలను దాటాల్సిందే. ఆ 5గురిలో 2 పరిస్థితి మరీ ఘోరంగా ఉండడంతో వాళ్లను అక్కడే ఒడ్డున వదిలేశారు. షాకిల్టన్ తన మరో 2 స్నేహితులతో కలిసి ఎక్కడా ఆగకుండా 36 గంటల పాటు నడిచి ఆ కొండలు దాటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళు ఒక మిస్టీరియస్ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అదే థర్డ్ మ్యాన్ ఫ్యాక్టర్. చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన చాలా మంది దీని గురించి చెబుతూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి వాళ్లతో పాటు నడుస్తూ ధైర్యం చెబుతూ సరైన దారి చూపిస్తుందని దీని అర్థం. ఆ శక్తి ఒక మనిషి లేదా జంతువు రూపంలో వచ్చి గమ్యం చేర్చాక మాయమవుతుంది. సైన్స్ మాత్రం దీన్ని కేవలం ఒక డేజావు, భ్రమ అంటుంది. విపరీతమైన ఒత్తిడి, ప్రాణాపాయం, ఒంటరితనం ఎదురైనప్పుడు మన మెదడు తనను తాను కాపాడుకోవడానికి ఇలా ఒక ఊహాజనిత తోడును సృష్టిస్తుందని సైన్స్ చెప్తుంది.
కానీ ఆ భయంకరమైన కొండలను దాటుతున్న షాకిల్టన్ ఆయన ఇద్దరు స్నేహితులు అది కేవలం భ్రమ కాదని ప్రమాణం చేసి మరి చెప్పారు. నిజంగానే ఒక మనిషి తమతో పాటు నడుస్తున్నట్లు వాళ్ళు ఫీల్ అయ్యారట. వాళ్ళు కింద పడిన ప్రతిసారి అతనే వాళ్ళను పైకి లేపాడట. అతని కళ్ళలోకి చూడగానే వాళ్లలో ఏదో తెలియని ఉత్తేజం. ఆ మిస్టీరియస్ వ్యక్తి నవ్వుతూ ముందుకు నడుస్తుంటే ఈ ముగ్గురు ఏమీ ఆలోచించకుండా అతని వెంట వెళ్లారు. చివరికి 1916 మే 20వ తేదీన వాళ్ళు స్టోమ్నెస్లోని వేలింగ్ స్టేషన్కు చేరుకోగానే ఆ వ్యక్తి వాళ్ల వైపు చెయ్యి ఊపుతూ మాయమయ్యాడు. వేలింగ్ స్టేషన్ అంటే సముద్రంలో పట్టిన వేల్ చేపల నూనెలను నిల్వ చేసే ప్రాంతం. ఆ రోజుల్లో వేల్స్ను ఎక్కువగా వేటాడేవాళ్లు. ఆ స్టేషన్ మేనేజర్ చిరిగిపోయిన బట్టలతో భయంకరంగా కనిపిస్తున్న ఆ ముగ్గురిని మీ పేర్లేంటి అని అడిగాడు. దానికి షాకిల్టన్, నేను ఎర్నెస్ట్ షాకిల్టన్ అని సమాధానమిచ్చాడు. ఆ మాట వినగానే ఆ మేనేజర్ షాక్ అయ్యాడు. ప్రపంచం మొత్తం చనిపోయారని ఫిక్స్ అయిన వ్యక్తులు సాక్షాత్తు అతని ముందే నిలబడ్డారు. షాకిల్టన్ ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోలేదు. ఎలిఫెంట్ ఐలాండ్లో ప్రాణాల కోసం ఎదురు చూస్తున్న తన 22 మంది స్నేహితులను కాపాడడానికి వెంటనే ఒక ఓడ కావాలని అడిగాడు. షాకిల్టన్కు వెంటనే సహాయం దొరికింది. ముందుగా ఆయన ద సదరన్ స్కై అనే ఒక వేల్స్ పడవను తీసుకుని బయలుదేరాడు. కానీ అది మే నెల కాబట్టి దక్షిణార్ధగోళంలో చలి మరి పీక్స్లో ఉంటుంది. ఒడ్డున కొన్ని మైళ్ళ దూరంలో అంటార్కిటికా మంచు ఒక తెల్లటి గోడలా పేరుకుపోయింది. దాన్ని దాటం ఏ ఓడకైనా అసాధ్యం. దాంతో వాళ్ళు బాధగా వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. రెండో ప్రయత్నంలో షాకిల్టన్ ఉరుగ్వే దేశపు ప్రభుత్వాన్ని సాయం అడిగాడు. వాళ్ళు ఒక పవర్ఫుల్ రెస్క్యూ ఓడను పంపించారు. కానీ ఈసారి మంచు తుఫాన్లు, సముద్రపు రాక్షస అలలు ఆ భారీ ఓడను కూడా ఒక చిన్న గడ్డిపోచలాగా వెనక్కి నెట్టేశాయి. సో మళ్ళీ మూడో ప్రయత్నం మొదలైంది. ఈసారి ఎమ్మ అనే ఒక చిన్న కానీ బలమైన పడవలు మంచును దాటుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రకృతి మళ్లీ వాళ్లతో క్రూరమైన ఆట ఆడింది. భారీ మంచు పొరలతో పాటు ఇంజన్లో ప్రాబ్లం రావడంతో మూడోసారి కూడా వెనుతిరిగారు. వరుసగా ఎదురవుతున్న ఫెయిల్యూర్స్ షాకిల్టన్ గుండె మీద తీవ్రమైన గాయాలు చేశాయి. ఇక లాభం లేదు, చాలా ఆలస్యం అయిపోయిందని, ఆ 22 మంది ఈపాటికే అంటార్కిటికా మంచులో సమాధైపోయి ఉంటారని ప్రపంచం నమ్మింది. కానీ షాకిల్టన్ పట్టుదల ఆ అంటార్కిటికా మంచు కంటే చాలా గట్టిది. ఓటమి అనే పదాన్ని ఆయన తన డిక్షనరీలోంచి చించేశాడు. 1916 ఆగస్టు 25న నాలుగోసారి చిలీ దేశానికి చెందిన ఒక పాత స్టీమ్ టగ్తో షాకిల్టన్ మళ్లీ ఆ మంచుపై యుద్ధానికి బయలుదేరాడు. స్టీమ్ టగ్ అంటే ఆవిరి ఇంజన్తో నడిచే ఒక చిన్న బలమైన పడవ. ఈసారి ఆయన ధైర్యం ముందు ఆ ప్రకృతి తల వంచింది. 1916 ఆగస్టు 23న షాకిల్టన్ పడవ ఎలిఫెంట్ ఐలాండ్ దగ్గరకు చేరుకున్నప్పుడు అక్కడ ఒక వింతైన శబ్దం వినిపించింది. అది శబ్దం కాదు, నిశ్శబ్దం. తాను రావడానికి చాలా లేట్ అయిపోయిందేమో అని షాకిల్టన్ లోపల భయపడ్డాడు. దీవికి దగ్గరగా వెళ్లగానే కొంతమంది ఒడ్డు వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆయనకు దూరదర్శన్లో కనిపించింది. ఆయన ఒక్కొక్కరిని లెక్క పెట్టాడు. ఆ సంఖ్య 22కు చేరుకోగానే 2 ఏళ్ల నరకంలో కూడా బయటకు రాని కన్నీళ్లు ఆయన కళ్ళ నుంచి జలజల జారాయి. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఓడ మునిగిపోయిన, మంచు మీద బతికిన, పడవల్లో ప్రయాణించిన షాకిల్టన్ తన టీంలోని ఒక్క మనిషిని కూడా చనిపోనివ్వలేదు. అపారమైన నమ్మకం, సరైన లీడర్షిప్ ఉంటే మరణాన్ని కూడా జయించొచ్చనడానికి మానవ చరిత్రలో ఇదొక అద్భుతమైన ఉదాహరణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.